వెల్కమ్ టు డివిఆర్ స్టడీస్. ఉగాది శుభాకాంక్షలు నిరుద్యోగులకి. 2026 ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వము ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో ఈరోజు మనకి ఉన్నత విద్యాశాఖ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే పాఠశాల విద్య ఇవి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 2 దగ్గర ఇంజనీరింగ్ ఇతర శాఖలను మెన్షన్ చేశారు, 506 పోస్టులు. అలాగే గ్రూప్ 1 దగ్గర ఇతర శాఖల కింద 928 పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖల్లో మనకు 506లో 200 పోస్టులు మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. 200 కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరిధిలోనే ఉన్నాయి. వీటికి సంబంధించి నేను వీడియో చేయబోతున్నాను. ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ అనగా 2025లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2025 నోటిఫికేషను దేనికోసం అంటే ఇప్పుడు ఉగాది జాబ్ క్యాలెండర్ సందర్భంగా మీకు ఆగస్టులో ఇతర శాఖల్లో భాగంగా కానీ సెప్టెంబర్లో ఇతర శాఖల్లో భాగంగా కానీ నోటిఫికేషన్ మనకు జాబ్ క్యాలెండర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి ప్రిస్క్రైబ్డ్గా జాబ్ క్యాలెండర్లో మంత్ ఇతర శాఖల్లో కలిపేశాడు. కాబట్టి మనకు మేబీ ఆగస్టులో రావచ్చు లేదా సెప్టెంబర్లో రావచ్చు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 మెన్షన్ చేశాడు జాబ్ క్యాలెండర్లో. ఇందులో మాత్రం మనకు ఈరోజు ఇచ్చిన ఈనాడు పేపర్లో మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలని గ్రేడ్ 2 ఉద్యోగాలని ఇతర శాఖల్లో చూపించాడు. సో ఈరోజు మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి పే స్కేలు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ ఏజ్ నిబంధనలు ఏముంటాయి, ఇది తెలుసుకోవడం కోసం వివరంగా తెలియజేస్తాను. నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ 2025న రిలీజ్ చేయడం జరిగింది. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. ఇది బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు బేసిక్ పే 37,640 ఉంది. 1,15,000 వరకు ఉందండి. ఇది పిఆర్సీ 2022 ప్రకారం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేయండి ఫస్ట్ నుంచి. నోటిఫికేషన్ 2000 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫార్వర్డ్ వేకెన్సీ నోటిఫికేషను. ఇందులో మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంటుందని తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలిజిబిలిటీ విషయంలో సౌండ్ హెల్త్ ఉండాలనేది కామను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఫస్ట్ వన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఆర్ ఈక్వాలెంట్ టు ఎనీ యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్. ఇది కామన్ అండి. డిగ్రీ, యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి, బీఈడి కూడా ఉండాలి కంపల్సరీ. ఈ ఒకటే క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి. గ్రాడ్యుయేషన్ ఏదైనా బీటెక్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీ. గ్రాడ్యుయేషన్లో బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. అందులో బీఈడి చేసి ఉండాలి. సో దీనికి సంబంధించి రిజర్వేషన్లు యాజ్ యూజువల్ గవర్నమెంట్ ప్రకారం ఉంటాయండి. ఇందులో ఏజ్ నిబంధనలను మనకి ఈ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 5లో ఇచ్చారు. ఒకసారి చూడండి ఏజ్ నిబంధనలు ఎలా ఉన్నాయో. పేజ్ నెంబర్ 5లో అండి, పేజ్ నెంబర్ 5లో ఈ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 5లో ఏజ్ నిబంధనలు ఉన్నాయి. ఎవరికి ఎంత ఏజ్ ఉంటుంది. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. కట్ ఆఫ్ డేట్స్ త్వరలో తెలియజేస్తాము. గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ వెంబడే మీకు తెలియజేస్తాం. మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా? ఏజ్ రిలాక్సేషను వివిధ కేటగిరీల ప్రకారం వివిధ పీరియడ్స్లో మనకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ లేదు, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చింది. కాబట్టి 2025 నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు నిరుద్యోగులకు 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 42 నుంచి 5 కలిపితే 47 సంవత్సరాల వరకు పర్మిషన్ ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మొత్తం ఈ కేటగిరీ కిందకి వస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ వాళ్ళు మరి 3 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో shall be allowed deduct from age period of 3 years addition to the length of the service rendered by him in the
ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అలాగే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఆల్రెడీ మున్సిపాలిటీలో కార్పొరేషన్స్లో నాట్ ఎలిజిబుల్, మున్సిపాలిటీలో కార్పొరేషన్స్ నాట్ ఎలిజిబుల్ అండి. రిమైనింగ్ వాళ్ళకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ అప్ టు మ్యాక్సిమం 5 years ఫర్ ద పర్పస్ ఆఫ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 42 years ఉంది కదండి. ఈ 42 years కంటే ముందు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ రెగ్యులర్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉందో అంతవరకు తీసేసి మ్యాక్సిమం ఏజ్గా నిర్ణయిస్తారు. మరి తర్వాత రిటెన్స్డ్ ఎంప్లాయీస్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months. ఎవరైతే సెన్సస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా 3 years వరకు ఎగ్జామ్షన్ ఉంటుందండి. ఈ విధంగా మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు జాబ్కు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో రాబోయే నోటిఫికేషన్లో వాళ్ళ వయసుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు. అలాగే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఏదైనప్పటికీ బీఈడి క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో ట్రైబల్ వెల్ఫేర్కి, సోషల్ వెల్ఫేర్కి, బీసీ వెల్ఫేర్కి చిన్న డిఫరెన్స్ ఉందండి. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కంపల్సరీ బీఈడి విత్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. మరి ట్రైబల్ వెల్ఫేర్ విషయంలో బీఈడి ఉండాల్సిన అవసరం లేకపోయినా బీఈడి ఉన్నా, టీటీసీ ఉన్నా, గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి, గ్రాడ్యుయేషన్ విత్ డిఈడి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అయినా ఎలిజిబుల్ ఇచ్చారు. ఓన్లీ ట్రైబల్ వెల్ఫేరు. బీసీ వెల్ఫేరు అండ్ సోషల్ వెల్ఫేర్కి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్ట్ ఉండొచ్చు. ఈరోజు నేను చేసినటువంటి వీడియో హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ నిబంధనలు మీకు వివరంగా తెలియజేశాను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.